ఓం అన్నపూర్ణాయే నమః. మనలో చాలామంది ఎప్పుడైనా ఏదైనా ట్రిప్కి లేదా యాత్రలకి వెళ్ళినప్పుడు ట్రైబల్ విలేజెస్ చూసే ఉంటాం కదా. అక్కడ నివసించే ఆదివాసీల ఉక్కు లాంటి శరీరాలు, 5 పదులు దాటినా తెల్లబడని జుట్టు, ముడతలు లేని చర్మానికి అసలైన రహస్యం వాళ్ళు తీసుకునే ఫుడ్లోనే ఉంది. వాళ్ళు ఎన్నో రకాల పువ్వులు, పళ్ళు, ఆకులు అడవి నుండి సేకరించి వాడుకుంటుంటారు కదా. దాంట్లో చాలా ముఖ్యమైన అటవీ ఉత్పత్తి ఇప్ప పువ్వు, మహువా అని కూడా అంటారు. ఈ పువ్వుతో రకరకాల వంటకాలు చేసుకోవటం, ఇప్ప నూనె తయారు చేసుకుని వాడుకోవటం వల్ల అవి సర్వరోగ నివారణలా పనిచేస్తాయి. ఈ ఇప్ప చెట్టుని మధుక వృక్షం అని కూడా అంటారు. దీని విశిష్టత మన పురాణాల్లో కూడా చెప్పబడి ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇది మనకి ఎంత ఉపయోగకరమో. శరీరంలో అన్ని అవయవాలకి ఉపయోగపడే ఈ ఇప్ప పువ్వుతో ఆరోగ్యకరమైన కుడుములు ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా 1 కప్పు ఇప్ప పూలు తీసుకుని క్లీన్గా వీలైనన్ని సార్లు కడగాలి. వీటిని అడవి నుండి తీసుకొచ్చిన తర్వాత నేలపైన పరిచి ఎండబెడతారు. సో చాలా డస్ట్ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా క్లీన్ చేసుకుని వాడుకోవాలి. ఇవి నేను భద్రాచలం వెళ్ళినప్పుడు తీసుకొచ్చాను. టెంపుల్ చుట్టుపక్కల చాలా షాప్స్లో ఇవి ఈజీగా దొరుకుతున్నాయి. కాకపోతే మంచి క్వాలిటీ చూసుకుని సెలెక్ట్ చేసుకోవాలి. చక్కగా డ్రైగా ఎండిపోయిన పూలే కాబట్టి వీటిని సంవత్సరం పాటు స్టోర్ చేసుకుని మనకు కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఇలా వీటిని కడిగి వేడి నీళ్ళలో అరగంట పాటు నానబెట్టుకోవాలి. అరగంట కంటే ఎక్కువసేపు నానబెట్టడం వల్ల ఇందులోని న్యూట్రియంట్స్ వాటర్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అన్నిసార్లు కడిగిన తర్వాత కూడా ఇందులో ఇంకేమైనా ఫైన్ డస్ట్ పార్టికల్స్ ఉంటే అరగంట తర్వాత చెక్ చేస్తే ఈ వాటర్ కింద సెటిల్ అయి ఉంటాయి. నేను మళ్ళీ చూపిస్తాను మీకు అది. సో అరగంట తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్న ఇప్ప పువ్వుని వేసుకోవాలి. ఈ పువ్వులని ఆయుర్వేదం మెడిసిన్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇందాక మళ్ళీ చూపిస్తానని చెప్పాను కదా, చూడండి అన్నిసార్లు కడిగిన తర్వాత కూడా ఎంత ఫైన్ డస్ట్ ఉంటుందో ఇందులో. అదంతా కూడా ఈ వాటర్లో కింద సెటిల్ అవుతుంది. సో అందుకే వీటిని మనం ఇక్కడ యూస్ చేయట్లేదు. డస్ట్ లేకపోతే మాత్రం వీటిని కూడా రెసిపీలో యూస్ చేసుకోవచ్చు. చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఇలా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టి ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో 1/2 కప్పు నీరు, 1/2 కప్పు బెల్లం కూడా యాడ్ చేసి స్టవ్ లో టు మీడియం హీట్లో పెట్టుకుని ఈ బెల్లం కరిగేంత వరకు మరిగించుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ క్లీన్ చేసిన బెల్లాన్ని వాడుతున్నాను కాబట్టి నేను ఇంకా మళ్ళీ ఈ పాకాన్ని ఫిల్టర్ చేయట్లేదు. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ పాకం కాస్త మరుగుతూ ఉండగా ఇందులో 1 టీ స్పూన్ నెయ్యి, చిటికెడు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఇదిలా చక్కగా మరుగుతూ ఉండగా దీంట్లో ఇప్పుడు 1 కప్పు సజ్జపిండిని వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ రెసిపీలో సజ్జలని వాడుకోవడం వల్ల గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ఎమినో యాసిడ్స్, ఫాస్ఫరస్ ఇంకా ఇలా చాలానే విటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ అవుతాయి. అలాగే ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇప్ప పువ్వు పేస్ట్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఇప్ప పువ్వులని భద్రాచల ఆలయం ప్రసాదం తయారీలో కూడా వినియోగిస్తారని చెప్పి నేను ఎక్కడో ఆర్టికల్లో చదివానండి. అంతేకాకుండా ఇవి దొరికే ట్రైబల్ విలేజెస్లో గిరిజనులు ముఖ్యంగా ఈ పువ్వులనే దేవుడికి ప్రసాదంలా సమర్పిస్తారట. నెక్స్ట్ ఇప్పుడు మన రెసిపీలోకి వస్తే దీన్ని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 15 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీలోకి మారిపోతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత కుడుములు చేయటం స్టార్ట్ చేద్దాము. ఇది పూర్తిగా చల్లారిందండి. ఇప్పుడు మనం వినాయక చవితికి కుడుములు ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఇప్ప పువ్వులతో ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంకా చాలా చేసుకోవచ్చండి. అవి కూడా నేను త్వరలోనే అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో. సో అవి మిస్ అవ్వకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక పర్ఫరేటెడ్ స్టీమ్ ప్యాన్లో వీటన్నిటిని అరేంజ్ చేసుకోవాలి. ఈ ప్యాన్ మీ దగ్గర రెడీగా లేకపోయినా పర్వాలేదు. వీటిని ఇడ్లీ ప్లేట్స్లో అరేంజ్ చేసుకుని కూడా ఈజీగా ఇడ్లీ కుక్కర్లో స్టీమ్ చేసుకోవచ్చు. ఇలా కవర్ చేసుకుని జస్ట్ ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో స్టీమ్ చేసుకుంటే చాలు, కుడుములు రెడీ అయిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాలు ఇలానే వదిలేసి ఆ తర్వాత హాట్గా వీటిని ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రాంగ్ బోన్స్ ఇంకా హెల్దీ హార్ట్ కోసం చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ల వరకు, మెయిన్గా ఆడవాళ్ళు ఇంకా వయసుకి వచ్చిన పిల్లలు ప్రతి ఒక్కరూ కంపల్సరీగా తినాల్సిన పిండి వంటకం ఇది.
ఈ పువ్వులు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి, కానీ వాటి క్వాలిటీ అస్సలు బాగలేదు. సో మీకు వీలైనప్పుడు డైరెక్ట్గా షాప్స్ నుండి క్వాలిటీ చెక్ చేసుకుని కొనుక్కోండి. అలాగే ఇలాంటి మంచి రెసిపీస్ని తప్పకుండా ట్రై చేసి చూడండి.